దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదా? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకుడి కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఎంతో ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. పిల్లరా, కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం అనే చిన్న గ్రామంలో మేము దేవుని సేవ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35, 36, 37 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. పిల్లరా, ఒకరోజు సాయంకాలం యేసు ప్రభు తన 12 మంది శిష్యులను తన దగ్గరికి పిలిచాడు. తన 12 మంది శిష్యులను ఎంతో ప్రేమతో ఆప్యాయతో తన దగ్గరికి పిలిచి వారితో ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే 35వ వచనం, ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా. పిల్లరా, యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట ఏమిటంటే మనం అద్దరికి పోదాం అని చెప్పారు. అద్దరికి అంటే మనం అవతలికి వెళదాం, మనం ఆ వైపుకి వెళదాం, మనము ఆ ఒడ్డుకు మనం వెళదాం, మనము ఆ దరికి వెళదాం. ఇప్పుడు మనము ఈ దరిని ఉన్నాం, మనం ఆ దరికి వెళదామని యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో ప్రభు చెప్పాడు. పిల్లరా, అద్దరికి వెళ్ళాలి అంటే గలిలయ సముద్రాన్ని దాటాలి. అవును, గలిలయ సముద్రం 66,560 కిలోమీటర్లు ఉంటుంది. 66,560 కిలోమీటర్ల విస్తీర్ణం గలిలయ సరస్సు. కానీ బైబిల్ గ్రంథంలో దాన్ని సముద్రంతో పోల్చారు. పిల్లరా, గలిలయ సముద్రంలో 9 ప్రాంతాల ప్రజలు అక్కడ చేపలు పడతారు. ప్రతిరోజు పిల్లరా 15,000 మంది ఆ గలిలయ సముద్రంలో చేపలు పడతారు. ఆ సముద్రం దేవుని బిడ్డలారా ఎంత జనసాంద్రంగా ఉంటుందో. ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే మనము అద్దరికి వెళదాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మనమంతా కూడా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమండి. మనము దేవుణ్ణి గణపరుచుకునే వాళ్ళమండి. మనము ఆ దేవుణ్ణి స్తుతించుకునే వాళ్ళమండి. ఆ దేవుని పేరు పెట్టబడిన వాళ్ళమండి. దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్న వారమండి. దేవుని ముద్రను మనము కలిగినటువంటి వారు. పిల్లరా, మనము చేయవలసిన పని ఏమిటి అంటే ప్రభువారు తన శిష్యులకు చెప్పిన మాట ఏమిటి అంటే మనం అద్దరికి వెళ్ళాలి. పిల్లరా, మీరు నేను కూడా అద్దరికి వెళ్ళాలి. మనము ఆ దరికి వెళ్ళాలి అంటే దీని అర్థము ఏమిటి అంటే పిల్లరా, మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఏదో ప్రభు నమ్ముకున్నామని మనము సరిపెట్టుకోవటం కాదు. యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా అని మనము మౌనంగా ఉండటం కాదు. ఆయన్ని ప్రేమించేవాళ్ళం. గెరాసీనుల దేశానికి యేసు ప్రభు వారు వస్తే వాళ్ళందరూ వేడుకున్నారంట,
ఏమనో తెలుసా? చదవండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, తమ ప్రాంతాలు విడిచి పొమ్మని వారాయనను బతిమాలుకొనిరి. పిల్లరా, ఎంతో మంది యేసు ప్రభుని వద్దు అనుకుంటే, ఈనాడు లోకంలో ఎంతో మంది యేసు ప్రభు మాకు అవసరం లేదు అని అనేక మంది అంటుంటే, యేసు ప్రభుని కాదు అని అనేక మంది దేవుని బిడ్డలు అంటూ ఉంటే, యేసు ప్రభుతో మాకు పని లేదు అని అనేక మంది దేవుని బిడ్డలు ఉంటూ ఉంటే, మనం చెప్పిన మనం యేసు ప్రభుని కావాలనుకుంటున్నాం, మనం యేసు ప్రభుకి మనం దగ్గర అవ్వాలనుకుంటున్నాం. యేసయ్యా మా ఇంటికి రా అని, నా హృదయంలోనికి రా అని మనం కోరుకుంటున్నాం. అలా కోరుకునేటువంటి మనం, ఆ దేవుణ్ణి వేడుకునేటువంటి మనం పిల్లరా, ఇక్కడతో మనం ఆగిపోకూడదు. ఏదో నాకు ఆరోగ్యం బాగుంది, ఇక చాలు, నాకు ఆయుష్ పెరిగింది, ఇక నాకు చాలు, నాకు ఉద్యోగం వచ్చింది, ఇక నాకు చాలు, నేను క్షేమంగా ఉన్నాను, ఇది చాలు, నేను ఆశీర్వాదాలతో ఉన్నాను, ఇక నాకు చాలు, నా వ్యాపారం బాగుంది, ఇక చాలు, నాకు ప్రమోషన్ కూడా వచ్చింది, ఇక నాకు చాలు, ఆ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది, ఇక చాలు, నాకు ఐశ్వర్యం నాకు పెరిగింది, చాలు అని ఇక్కడతో మనం ఆగిపోకూడదు పిల్లరా. బైబిల్లో ఉన్న భక్తులు, మన ముందు తరాల వాళ్ళు ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆగిపోలేదు. వాళ్ళు అద్దరికి వెళ్ళారు, వారు ఆ చివరికి వెళ్ళారు, వాళ్ళు దేవుణ్ణి చేరుకోగలిగారు. హెబ్రీ రాసిన పత్రికను దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ అధ్యాయము 10వ వచనములో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. పిల్లరా, మనం అద్దరికి వెళ్ళాలా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలా, మనం ఈ దరిని ఉన్నాం, మనం ఆ దరికి వెళ్ళాలా, మనం ఒక ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ ప్రయాణం, ఈ మానవ జీవితం అనే ఈ ప్రయాణం దేవుని బిడ్డరా, ఈ మానవ జీవితం అనే ఈ బతుకు మనందరికీ తెలుసు, ఇది శాశ్వతం కాదు, ఇది ఈ జీవితం అశాశ్వతం. మన జీవితాలు దేవుని బిడ్డరా నీటి బుడగ లాంటి జీవితాలు, త్రాసుకు అంటిన దుమ్ము లాంటి జీవితాలు. పిల్లరా, మన జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు. దేవుని బిడ్డరా, బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, క్రీస్తుని సంపాదించుకున్నాను అన్న పౌలు భక్తుడు దేవుని బిడ్డరా బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తాడు. పిల్లరా, యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట అండి, అది మాటే కాదు. మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ వచనం, యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని మాట కాదు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, అది దేవుని ఆజ్ఞ. ఏమిటి? అద్దరికి వెళ్ళాలని జన సమూహమును చూచి ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లరా, మనం తండ్రి యొద్దకు వెళ్ళాలా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలా. ఏలియా అనే భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో మనందరికీ తెలుసు, ఇంత మట్టుకు చాలయ్యా, ఇంత మట్టుకు చాలు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసునా? ఏలియా, ఇంత మట్టుకు చాలు కాదు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పినాడు. దేవుని బిడ్డరా, అమ్మా, విశ్వాస జీవితంలో సాగిపోతున్న మనం, రక్షణ పొందుకున్నటువంటి మనం, ప్రభువు యొక్క పిలుపును పొందుకున్నటువంటి మనం, ఈ భూమి మీద ఆయన సొత్తుగా ఉన్నటువంటి మనం ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ దరినే మనం ఉండకూడదు. ఆ దరికి వెళ్ళాలా, ఆ దరికి వెళ్ళాలా, తండ్రి యొద్దకు వెళ్ళాలా, ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, నీవు దోనెను లోతునకు నడిపించి
చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఇక్కడ ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన మాటను తెలుసిన, సీమోను లోతుకు వెళ్ళాలా, సీమోను నువ్వు చేపలు పడుతున్నావు మంచిదే, నువ్వు లోతుకి వెళ్ళాలా. దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్న మనము ఆ ప్రభుని ఆ పైన వెతకటం కాదమ్మా, విశ్వాస జీవితంలో మనము లోతుకు వెళ్ళాలా. 21వ అధ్యాయము యోహాను సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దోనె కుడి ప్రక్కన మీరు వల వేయండి, ఎడమ వైపున కాదు కుడి పక్కకు రండి. దేవుని బిడ్డరా, అదిగో కుడి వైపుకి వెళ్ళాలా. దావీదనే భక్తుడు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు అన్నాడు. పిల్లరా, మనం ఎక్కలేని ఎత్తైన కొండకి వెళ్ళాలా, మనము అద్దరికి వెళ్ళాలా. దేవుని బిడ్డరా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము లోకాన్ని జయించాలా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి అండి. ఒక రోజున ఒక రాజుగారు ఒక చాటింపేశాడు. ఏంటా చాటింపు అంటే, నా కూతురుతో పరిగెత్తేవాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చాటింపేశాడు. ఆ చాటింపు విన్న కుర్రకారంతా దేవుని బిడ్డలారా అందరూ వచ్చారండి రాజుగారి కుమార్తెతో పరిగెత్తడానికి. రాజుగారి కుమార్తెతో పరిగెత్తడానికి అనేక మంది కుర్రోళ్ళు వచ్చారు, తంబలుగా కుర్రోళ్ళు వచ్చారు. పరుగు పందు స్టార్ట్ అయ్యింది. దేవుని బిడ్డలారా, రాజుగారి కుమార్తె ఒక పక్కన, అదిగో యవనస్తులందరూ పరిగెత్తగలిగిన వాళ్ళు, దమ్మున్న వాళ్ళు, అదిగో కుర్ర వాళ్ళందరూ మరొక్కన ఉన్నారు. నేను చెప్పిన పరుగు పందు స్టార్ట్ అయ్యిందండి. ఎవరు కూడా రాజుగారి కుమార్తెతో ఎవరు కూడా పరిగెత్తలేకపోతున్నారండి. కారణం ఏంటో తెలుసునా? రాజుగారి కుమార్తె, ఆ రాణి గారి కుమార్తె పరిగెత్తుతూ బంగారు నాణ్యాలను కిందేస్తుందండి. పరిగెత్తుతూ వజ్ర వైడూర్యాలు కిందేస్తుందండి. యవనస్తులంతా చేసే పనిని తెలిసిన, ఆ కుర్రవాళ్ళంతా చేసే పనిని తెలిసిన, రాజుగారి కుమార్తె చేతిలో నుంచి జారిపోయే ఆ బంగారు నాణ్యాలు పట్టుకుంటున్నారు, జేబులో వేసుకుంటున్నారు, పరిగెత్తుతున్నారు. ఎవరు కూడా ఆ రాజుగారి కుమార్తెతో పరిగెత్తలేకపోతున్నారు. పరుగు పందెములో ఎవరు పరిగెత్తలేకపోతున్నారు. కానీ ఒక్క యవనస్తుడు అనుకున్నాడు, చీ అనుకున్నాడు. ఒక యవనస్తుడు అనుకున్నాడు, చా అనుకున్నాడు. ఒక యవనస్తుడు అనుకున్నాడు, రాజుగారి కుమార్తె చేతిలో నుంచి పడే ఆ వజ్ర వైడూర్యాలు నాకెందుకు, రాజుగారి కుమార్తె చేతిలో నుంచి జారిపడే ఆ వజ్ర వైడూర్యాలు నాకెందుకు అని అవి తొక్కుకుంటూ వెళ్ళాడు, వాటి మీదగా వెళ్ళాడు, వాటిని దాటుకుంటూ వెళ్ళాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మనం అద్దరికి వెళ్ళాలంటే, ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, ఆ నిలవరమైన పట్టణానికి మనం వెళ్ళాలి అంటే కొన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలా, కొన్నిటిని దేవుని బిడ్డలారా వద్దనుకోవాలా, కొన్నిటిని దేవుని బిడ్డలారా మనం తొక్కుకుంటూ వెళ్ళాలా. దేవుని బిడ్డలారా, అప్పుడే ఆ దేవుని యొద్దకు మనము వెళ్ళగలం. పిల్లరా, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఏమిటో దేవుని బిడ్డలారా మనము చదువుకున్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయములో, ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో పిల్లరా తీసుకొని పోయారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిష్యులు ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి అమ్మా, యేసయ్యతో ప్రయాణం చేయటం, యేసుతో ఉండటం, యేసులో ఉండటం, యేసు పేరు తలుచుకోవటం, యేసు ప్రభుని ప్రియులరా మనము తలంచుకోవటం, అది మన జీవితాలకి గొప్ప భాగ్యం అండి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. పిల్లరా, యేసు ప్రభు మనకు దేవుడిగా ఉండటం, మనము ఆయనకు బిడ్డలుగా ఉండటం, అది ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డలరా. ఒక ఎమ్మెల్యేతో మనం ప్రయాణం చేస్తే మనం ఎంత అతిశయపడతామండి. ఒక ఎంపీ గారితో ప్రయాణం చేస్తే మనం ఎంత ఆనందం ఉంటుందండి. ఒక సంస్థ డైరెక్టర్ పక్కన మనం కూర్చుంటే మనకెంత ఆనందంగా ఉంటుందండి. యేసు ప్రభు శిష్యులు అందరికి వెళుతున్నారు. గలిలయ సముద్రములో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు.
ఎంత గొప్ప ఆనందం దేవుని బిడ్డలారా. ఇక్కడ ఉన్న వాక్యం ఏమిటంటే, ఆయనను ఉన్న పాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరి. పిల్లరా, యేసు ప్రభు అండి చిన్న దోణినే కోరుకున్నాడమ్మా. అది ఎంత గొప్ప సంగతమా దేవుని బిడ్డలారా. యేసు ప్రభు చిన్న దోణిని కోరుకున్నాడమ్మా. ఒక పెద్ద టైటానిక్ షిప్ను ప్రభు కోరుకోలేదమ్మా. పెద్ద పెద్ద పడవలను కోరుకోలేదమ్మా. పెద్ద పెద్ద వాడలను కోరుకోలేదమ్మా. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, చిన్న దోణిను దేవుడు కోరుకున్నాడమ్మా. మనము కూడా చిన్న దోణిలమమ్మా. మన జీవితాలు దేవుని బిడ్డల చిన్న జీవితాలమ్మా. మనము సామాన్యమైన వాళ్ళమమ్మా. దేవుడు ఎందుకో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చిన్నలారా, పిల్లలారా, యవనస్తులారా, ప్రియ తండ్రులారా, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఆయన కోరుకున్నాడు. దేవుడు పెద్ద పెద్ద షిప్పులను కోరుకోలేదు, పెద్ద పెద్ద వాడలను కోరుకోలేదు. యేసు ప్రభు దేవుని బిడ్డలారా ఒక చిన్న దోణెను దేవుడు కోరుకున్నాడు. పిల్లరా, మన ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు, మన వీధిలో ఎంతో మంది ఉన్నారు, మన ఊరిలో ఎంతో మంది ఉన్నారు. దేవుడు ఎందుకో వాళ్ళందరినీ దాటుకొని ఎంతో మంది గనులు ఉన్నారు, ఎంతో మంది గొప్పోళ్ళు ఉన్నారు, ఎంతో మంది పెద్దోళ్ళు ఉన్నారు, ఎంతో మంది వీరులు ఉన్నారు, ఎంతో మంది శూరులు ఉన్నారు, ఎంతో మంది ధీరులు ఉన్నారు. ఎందుకో దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఎందుకో దేవుడు నన్ను కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాల నుంచి ఆ ప్రభు సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను కోరుకున్నాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పే ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, చిన్న దోణిలో యేసు ప్రభు శిష్యులు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే, బైబిల్లో ఉన్న వాక్యం మనందరికీ బాగా తెలుసు. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనములో ఏముంది అంటే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. పిల్లరా, యేసు ప్రభు ఉన్న దోణికు ఏమొచ్చింది? అలలు. యేసు ప్రభు శిష్యులు ఆ దోణిలో ప్రయాణము చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, అక్కడున్న బైబిల్లో ఉన్న మాట, అప్పుడు పెద్ద తుఫాను రేగింది. పిల్లరా, చిన్న దోణి, పెద్ద తుఫాను రేగింది. చిన్న దోణి, పెద్ద అలలు, చిన్న దోణి, పెద్ద సముద్రం, చిన్న దోణి, పెద్ద గాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, మన జీవితాలు కూడా చిన్న జీవితాలమ్మా. మన జీవితాలు సామాన్యమైన జీవితాలమ్మా. ఆయన నమ్ముకున్న మన జీవితంలో కొన్నిసార్లు పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయమ్మా. బైబిల్లో ఉన్న మాట ఏమిటి అంటే, అప్పుడు పెద్ద తుఫాను రేగింది, ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినాయి. యేసు ప్రభు నమ్మిన మన జీవితాల్లోనే కష్టాలు వస్తాయమ్మా. యేసు ప్రభు నమ్మిన మన జీవితాల్లోనే సమస్యలు వస్తాయమ్మా. యేసు ప్రభు నమ్మిన మన జీవితాల్లోనే దేవుని బిడ్డలారా అదిగో ఎన్నో గందరగోళ పరిస్థితులు వస్తాయమ్మా. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లోనే సమస్యలు వస్తాయమ్మా. మీకు ఒక మాట చెప్పన, బైబిల్ గ్రంథంలో యేసు ఉన్న దోణి మీద అలలు కొట్టినాయి. యేసు ఉన్న దేవుని బిడ్డల వివాహములోనే ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు ప్రేమించిన లాజరుకే రోగం వచ్చింది. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా ఎన్ని సమస్యలు మన జీవితంలో వచ్చినా, బైబిల్లో ఉన్న వాక్యం దేవుని బిడ్డలారా ఆ దోణిలో యేసు ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యమమ్మా. యేసు ఉన్నాడు ఆ దోణిలో. భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడున్నాడు. దేవుని బిడ్డలారా, సమస్తాన్ని నోటి మాటతో సృజించినటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఈ మానవ జీవితంలో దేవుని బిడ్డలారా ఎన్ని మలుపులో, మానవ జీవితంలో దేవుని బిడ్డలారా యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో ఒక్కొక్కసారి
ఎన్ని ఆటులో, ఎన్ని పోటులో కొంతమంది జీవితాలండి కష్టాలతో ప్రారంభమై సుఖాలతో ముగించబడతాయండి. కొంతమంది జీవితాలు ఏంటో సుఖాలతో ప్రారంభమై కష్టాలతో ముగించబడతాయండి. కొంతమంది జీవితాలు దేవుని బిడ్డలారా పట్టుకున్నది బంగారం అయ్యిద్దండి. కొన్నిసార్లు చాలా పర్యాయాలు మన జీవితంలో నష్టాలు వస్తాయండి. కొంతమంది జీవితాలు కన్నీటి చుక్కల్లాగుంటాయండి. కొంతమంది జీవితాలు గులాబీ రెమ్మల్లాగుంటాయండి. ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకున్న మనం, ఆయన దోణిలో ఉన్నటువంటి మనం ఏదొచ్చినా ఏమొచ్చినా ఆ చిన్న దోణిలో ఎవరున్నారు చెప్పండి? ప్రభు ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన పని ఏమిటి అంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము అని ఆయనతో అనిరి. పిల్లరా, యేసు ప్రభు శిష్యులు కేకలేస్తున్నారు, దేవా మేము నశించిపోతున్నాం నాయనా, దేవా మేము నశించిపోతున్నాం నాయనా. ప్రియులరా, యేసు ప్రభు శిష్యులు జాలరులే, వాళ్ళకి ఈతొచ్చు. దేవుని బిడ్డలారా, వాళ్ళు గలిలయ సముద్ర ప్రాంతం బాగా తెలిసిన వాళ్ళే. కానీ వాళ్ళ జీవితంలో భయం, ఎంత వ్యక్తికైనా ఒక్కొక్కసారి భయం వచ్చిందండి. రాజుకైనా, దేవుని బిడ్డలారా, అదిగో కూటికి లేని పేదోడికైనా ఏదో ఒక సందర్భంలో భయం అనేది వచ్చింది. వాళ్ళు కేకలేస్తున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నామని కేకలేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు మౌనంగా ఉన్నాడా? ప్రభు దేవుని బిడ్డలారా మౌనంగా ఉన్నాడా? మనం ఆరాధించే దేవుడు అదిగో మౌనంగా ఉండే దేవుడు కాదమ్మా, నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడమ్మా. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 40వ వచనములో, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. పిల్లరా, ప్రభు మౌనంగా లేడమ్మా. 39వ వచనములో, అందుకైన లేచాడు, గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పాడు. ఎంత చక్కని మాట అండి. దేవుని బిడ్డలారా, గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయనం. దేవుని బిడ్డలారా, యేసుతో ప్రయాణం అది ఎంత పరవశం అండి. యేసు ఉన్న దోణిలో అలలొచ్చినా, గాలొచ్చినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా ఆ దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన ఉన్నాడనే భరోసాతో, దేవుడున్నాడనే నమ్మకముతో, విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించువాడైన దేవుని వైపు మనం చూస్తే ఎంత బాగుంటుందండి. జిమ్మీ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడి వయసు 15 సంవత్సరాల వయసు. ఏంటో 15 సంవత్సరాల వయసులో ఉన్న జిమ్మీ, ఆ చిన్న పిల్లోడికి షుగర్ అనే వ్యాధి వచ్చిందండి. మధుమేహం అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది. సండే స్కూల్ టీచర్ అడిగింది, జిమ్మీ టీచర్, అరే జిమ్మీ నీకెందుకు వచ్చిందో ఈ రోగం తెలుసా? నాకు తెలియదు టీచర్. దేవుని బిడ్డలారా, అదప్పుడు జిమ్మీ అంటుంది, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది జిమ్మీ. ఈ సండే స్కూల్కి వచ్చే ఈ చిన్న పిల్లవాడు చేతులు కట్టుకొని ఎంతో విధేయతతో ఆ సండే స్కూల్ టీచర్తో చెప్తున్నాడు, టీచర్ నా రోగం ద్వారా దేవునికి మహిమ వస్తే ఇంతకంటే పెద్ద రోగాన్నైనా నేను భరిస్తాను టీచర్. పిల్లరా, మన జీవితంలో ఏదొచ్చినా ఏమొచ్చినా పిల్లరా, అదిగో ఆయన వైపు చూస్తే, మన బంగారు తండ్రి వైపు చూస్తే, దేవుని బిడ్డలారా, సమాధిని గెలిచిన మృత్యుంజయుడై సజీవుడైన దేవుని వైపు చూస్తే మన జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పిల్లరా మనం పొందుకుంటాం, ఎంత గొప్ప దీవెనను మనం పొందుకుంటాం. రష్యా దేశంలో దేవుని బిడ్డలారా, ఒక స్థానిక కమ్యూనిస్టు నాయకుడు లేచి కొన్ని వందల మందిని పోగు చేసి
చేసి ఒక ఉపన్యాసం చేయటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ ఉపన్యాసం యొక్క సారాంశం ఏమిటి అంటే ప్రజలను దేవుని నుండి దూరం చేయటానికి ఉపన్యాసం చేస్తున్నాడు. ప్రజల మనసుల్లో నుండి దేవుని బిడ్డలారా దేవుని దూరం చేయటానికి ఎంతసేపు ఉపన్యాసం చేశాడు. స్థానిక పాస్టర్ గారు ఎదురుగా ఉన్నాడు. స్థానిక పాస్టర్ గారిని పిలిచి అంటున్నాడు, నేను ఇంతసేపు 1 గంట సేపు నేను ఉపన్యాసం చేశాను, దేవుడు లేడు అని ఈ ప్రజలకు చెప్పాను. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, నువ్వేం చెప్తావో చెప్పు. దేవుని బిడ్డలారా, స్థానిక సేవకుణ్ణి ఈ కమ్యూనిస్టు నాయకుడు దేవుని పిలిచి, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, నేను చాలా సేపు ఉపన్యాసం చేశా, నువ్వు ఏం చెబుతావో చెప్పు. ఆ భక్తి కలిగిన దేవుని బిడ్డల సేవకుడు ఆ స్టేజీ మీదకి ఎక్కన్నాడు. నాకు 5 నిమిషాలు అవసరం లేదు, 5 క్షణాలు చాలు అన్నాడు. 5 క్షణాల్లో నువ్వేం చెబుతావు అన్నాడు. నేనేం చెబుతాను ఇను అన్నాడు. దేవుని బిడ్డల దేవుని సేవకుడు ఆ మైకా పట్టుకొని చెబుతున్నాడు, ఆ రోజు ఈస్టర్ పండుగ, క్రీస్తు నేడు లేచెను అని చెప్పాడు. ప్రజలందరూ దేవుని బిడ్డలారా హల్లెలూయా అనటం మొదలు పెట్టారు. ప్రభు నేడు లేచెను అన్నాడు. ప్రజలందరూ దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం అనటం మొదలు పెట్టారు. నేను ఈరోజు చెప్పిన, మనం ఆరాధించే దేవుడు మన ఆపద్ బాంధవుడమ్మా. మనం ఆరాధించే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడమ్మా. మనం పూజించుకునే దేవుడు, మన జ్ఞాపకాలలో చెరగని దేవుడు, అన్నిటినీ చూచే దేవుడు. పిల్లరా, ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అది చూచుచున్న దేవుడువు నీవే అని పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. దేవుని బిడ్డలారా, హాగరు ప్రభువుకి ఒక పేరు పెట్టింది. ఏ పేరో తెలుసా? నువ్వు చూచుచున్న దేవుడు. అమ్మా, ఈరోజు నిన్ను చూస్తున్న దేవుడమ్మా. దేవుని బిడ్డలారా, నిన్ను చూస్తున్న దేవుడమ్మా, నిన్ను పట్టించుకునే దేవుడమ్మా, నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. పిల్లరా, ఆయన మనల్ని చూచే దేవుడే కాదు, దేవుని బిడ్డలారా నిన్ను ఆదరించే దేవుడు. శిష్యులను, ఆ 12 మంది శిష్యులతో ప్రభు ఆదరించాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆదరించే దేవుడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, నువ్వు గాఢాంధకారపు లోయల్లో నువ్వు ఉన్నావేమో, దేవుని బిడ్డలారా కష్టాల లోయల్లో నువ్వు ఉన్నావేమో, నిన్ను దాటిపోయేవాడు కాదు అమ్మా, నిన్ను చూసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన తన 2 చేతులు చాపే దేవుడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఇద్దరికి రమ్మని హక్కున చేర్చుకునే దేవుడు, ఆదరించే దేవుడు. పిల్లరా, ఈరోజు యేసయ్య అని ఆ ప్రభుకి మన హృదయం ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ప్రభుని మనం స్తుతించుకుంటుంటే మన జీవితాలు దేవుని బిడ్డలారా ఎంత బాగుంటుంది. అమ్మ, మీరు నేను కూడా పిల్లరా ఆ ప్రభుతో మనం ప్రయాణం చేద్దాం. మనం అద్దరికి వెళదాం. మన ముందు తరాల వాళ్ళు దేవుని బిడ్డలారా దేవుని వైపు చూచారు. మన ముందు తరాల వాళ్ళు ఆ ప్రభు వైపే చూచారు. ఆ ప్రభువే చెప్పాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి అని. పిల్లరా, మనం దేవుని వైపు చూద్దాం. మనల్ని మనము ఆ ప్రభుకి అప్పగించుకుందాం. మనము బలహీనులం కానీ మనం ఆరాధించే దేవుడు బలవంతుడు. దేవుని బిడ్డలారా, మనము ఎన్నిక లేని వాళ్ళం కానీ మనం ఆరాధించే దేవుడు మన్నిక కలిగిన దేవుడు. పిల్లరా, సిలువలో విలువైన రక్తాన్ని మన కోసం దారపోసిన దేవుడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. కాబట్టి ఈరోజు యేసయ్యకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. యేసుకు మన ఆ జీవితాన్ని సమర్పించుకుందాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా చాలిన దేవుడు, మనకు సరిపోయిన దేవుడు. పిల్లరా, ఆ ప్రభు వైపు చూద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ గ్రంథంలో వాక్యం చేత మాతో మాట్లాడావు నాయనా. యేసయ్య, మేము అద్దరికి వెళతానికి సహాయం దయచేయి ప్రభా. తండ్రి దేవ, ఈ భూమి మీద ఉన్నటువంటి మేము పరలోక రాజ్య పౌరులుగా ప్రభా తండ్రి, మేము మీ వైపు చూడటానికి, మీ పరలోక రాజ్యం చేరుకోవటానికి సహాయం దయచేయండి నాయనా. ఈ చిన్న దొన్లో నువ్వు ఉన్నావు నాయనా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆస్వాదించండి ప్రభా. దేవా, ఈ కార్యక్రమాలు మీకు అప్పగించుకుంటున్నావు నాయనా. ఈ కార్యక్రమాలను కూడా మీరే ప్రభా దీవించండి ప్రభా, ఆస్వాదించండి. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా,
ఆశీర్వాద సమయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే పిల్లరా మాకు ఒక ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియజేయండి. మేము మీ కొరకు భారంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.